వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ గాడిన పెడుతున్నామని చెప్పారు. రాజధాని విషయంలో జగన్ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఏకాత్మ మానవతా దర్శన కార్యక్రమం విజయవంతమైందంటున్న పార్థసారథితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రెండు రోజులు పెద్ద ఎత్తున సక్సెస్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు శాసనసభ్యులు పార్థసారథి ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి? ఇప్పుడు 60 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశం ఒక ఎత్తు. అప్పట్లో ప్రచారం లేదు, కానీ ఇప్పుడు భారీ ఎత్తున ప్రచారం ఉంది. దీన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఏకాత్మత మానవవాదం అన్నది అదేదో బయట అంశం కాదు, మా అంతర్గత అంశం. మా పార్టీకి జీవనాడి లాంటిది. మేము ఏదైతే రోజువారీ ఆలోచన చేస్తామో మా ఆలోచన విధానమే ఏకాత్మత మానవవాదం అన్నటువంటిది 60 సంవత్సరాల ముందు మాకు ఇచ్చినటువంటి సిద్ధాంతం. ఇప్పుడు మీరు వేరే పార్టీలను అడిగారు అనుకోండి, మీ సిద్ధాంతం ఏమిటి అంటే వాళ్ళకేం తెలియదు. వాళ్ళకి రాజకీయంలో దోచుకోవడం అనేది సిద్ధాంతంగా మారే ఉంది. మాది అలా కాదు. మేము సిద్ధాంతంతో జాతీయత, ఈ భారతదేశం బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి, వ్యక్తి బాగుండాలి, అట్టడుగు వ్యక్తి కూడా లబ్ధి పొందాలి, ఇటువంటి ఒక సిద్ధాంతంతో పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. దీన్ని ఎప్పటికప్పుడు మేము మననం చేసుకోవాలి. ఇప్పుడు 60 సంవత్సరాలు అయిందని మాత్రమే మననం చేసుకోవడం కాదు. ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతిరోజు మేము మా కార్యకర్తలు ఇదే స్ఫూర్తితో ఏదైతే మా భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు మాకు చెప్పారు ఈ సిద్ధాంతాన్ని, మేము దాన్ని అడాప్ట్ చేసుకున్నాము. అదే సిద్ధాంతాన్ని మనం బేస్ చేసుకుని ఈరోజు కూడా ప్రతి కార్యకర్త సమాజంలో పనిచేయడం మా ఉద్దేశం. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం 60 ఏళ్ల క్రితం అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉంది ఆంధ్రప్రదేశ్, కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే విభజిత ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి కష్టాలు, రాజధానికి సంబంధించినటువంటి అంశం కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదం. జగన్ చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా చూశారు. ఇటు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించి మేము వస్తే రద్దు చేస్తామని చెప్పడం, భూములకు సంబంధించి రాజధాని భూములకు సంబంధించి చేసినటువంటి కామెంట్స్, ఇవన్నీ ఎలా చూడాలి? ఇప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా వీటిపైన ప్రజల్లో ఏ విధంగా మీరు తీసుకెళ్ళబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా తన ఓటమి నుంచి ఏమి నేర్చుకున్నట్టుగా అనిపించట్లా. ఎందుకు ప్రజలు తిరస్కరించారో ఆయనకు అర్థమైనట్టుగా లేదు. ఆయన మొదట తన ఆత్మపరిశీలన చేసుకోవాలి. పార్టీలో కొంతమంది కూర్చొని కనీసం కొంచెం నలుగురు బుర్రున్న వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడి ఎందుకు ప్రజలు మనల్ని తిరస్కరించారు, అన్ని ప్రాంతాల ప్రజలు ఎందుకు తిరస్కరించారు, అయ్యా ఒక రాజధాని చేయమంటే 3 రాజధానులు చేస్తానంటే 3 ప్రాంతాల్లో పెడతానంటే 3 ప్రాంతాల ప్రజలు ఆయన వద్దన్నారు. అంటే ఇప్పటికైనా అర్థం కావాలి కదా, అయ్యా ఈ రాష్ట్రానికి రాజధాని అవసరము, దాని గురించి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈయనే కదా అసెంబ్లీలో అమరావతి రాజధాని ప్రతిపాదన వచ్చిన సందర్భంలో ఈ రాజధానికి నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పింది ఈయనే కదా. ఇంకా ఈ స్థలం సరిపోదు, ఇంకా స్థలాన్ని సేకరించాలని చెప్పింది ఆయనే కదా. తర్వాత 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు వద్దు మొర్రో అంటే కూడా వినలేదు. ప్రజలు చెప్పినా వినలేదు, ఉద్యమకారులు చెప్పినా వినలేదు. చివరికి ప్రజలు తిరస్కరించి ఇంట్లో కూర్చోబెట్టినా ఈ రోజు కూడా బుద్ధి రాకుండా మళ్ళీ నేను ఇది ఎక్కడ ముఖ్యమంత్రి ఉంటే ఎక్కడ రాజధాని అనే మూర్ఖత్వ మాటలు మాట్లాడడం సరైంది కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి దావోస్కి వెళ్ళారండి, దావోస్ రాజధాని అవుద్దా ఆంధ్రప్రదేశ్కి? కదా, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ రాజధాని అనే మాట సరైన మాట. రాజధాని ఎక్కడికి పోదు, రాజధాని శాశ్వతం. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు అశాశ్వతం. మొత్తం మీద ఏకాత్మత మానవతా సదన్ 2 రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. ఇటు ఏపీ 60 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, జగన్ పాలనకి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి పాలనకి కూడా ఎక్కడ కూడా పొందడం లేదనేటువంటి విషయం కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారని కూడా పార్థసారథి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో హరీష్, ఐ న్యూస్, విజయవాడ నుంచి.